యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ విధముగా మరి ఈ యొక్క మీట్ యాప్ ద్వారా దేవుని సువార్తను సకల జనులకు అందించాలని ఆలోచన మరి కలిగి మరి దేవుని పనిని కొనసాగిస్తున్నటువంటి దైవ సేవకులు మరి ధనరాజు అయ్య గారికి వారి టీం అంతటికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము ఈ దినము మీతో కలిసి ఈ విధముగా దేవుని పరిచర్యలో దేవుని యొక్క సువార్తను లేక ఆయన యొక్క మరి మాటలను మనం తెలుసుకోవటానికి మనం అందరం కలిసి ఆయన సన్నిధిలో ఆనందించటానికి దేవుడు మనందరికీ నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపించగలరని మనవి చేస్తున్నాను. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను శిరస్త్రాణమును ధరించుకును. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అనంతరం దేవుని వాక్య సందేశాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. పరమందు ఆశీనుడు ఉన్న మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, నీ మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఉదయకాల సమయములో ప్రభువా, మా కంఠ స్వరం ఎత్తి నీ నామమును సన్నుతించుటకు ఆరాధించుటకు ప్రభువా మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మేము నిన్నటి వారమే కానీ ఈ దినపు వారము కామునైనా అయినను తండ్రి, మరి ఈ దినము కూడా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నావు. మాకు ప్రాణమునిచ్చావు దేవా, ఆరోగ్యమునిచ్చావు తండ్రి, మమ్మల్ని బ్రతికింపచేశావు. మరొక నూతనమైన దినాన్ని మా జీవితాల్లో ఆశ్చర్యకరంగా అనుగ్రహించావు దేవా, నీకు వందనాలు. అవును నాయనా, మాలో ఏ గొప్పతనం ఉన్నది తండ్రి? అయ్యా, మాలో ఏ గొప్పతనము లేకపోయినను మమ్మల్ని నాయనా అమితముగా ప్రేమించి తండ్రి దినదినపు ఆయుష్ని పొడిగింప చేస్తున్నావు రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు. ఉదయకాల సమయంలో మాతో నీవు మాట్లాడండి అయ్యా. అయ్యా, ఏవైతే మాతో నీవు తెలియచేయాలని ఆశిస్తున్నావో వాటిని సంపూర్తిగా మేము పొందుకున్నటకు సహాయం చేయాలి. కృప చూపుతావో నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చాలా చక్కటి మాటను మనం చూస్తాం. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందుము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియచేస్తూ ఏమని తెలియచేస్తున్నాడంటే, మనము పగటి వారిమి కనుక పగటివారు ఎలాగుండాలో మనకు అక్కడ తెలియజేయబడతా ఉంది. పగటివారు ఎలాగుండాలో, మరి ఎలాంటి స్థితిలో పగటివారు ఉండాలో అక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక, పగటివారు మత్తులై ఉండకూడదు. పగటివారు ఎప్పుడు కూడా ఎలా ఉండాలని
అంటే మేల్కొని ఉండాలి. మాటలు చెప్పాలంటే పగటి వారు మేల్కొని ఉండాలి. పై వచనంలో మనం చూస్తాం, 7వ వచనంలో మనం చూస్తే, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు, మనము పగటి వారమై ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క 7, 8 వచనాలు చాలా మర్మమైనటువంటి వచనాలు. ఇవి మనం ధ్యానం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ 2 గుంపులు మనం చూస్తూ ఉన్నాం. ఒక గుంపు ఏమో పగటి వారు, రెండో గుంపేమో రాత్రిలో ఉన్నటువంటి వారు. రాత్రిలో ఉన్నవారు ఎలాగుండాలో, పగటి వారు ఎలాగుండాలో ఈ 2 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదేంటనంటే, మరి చీకటిలో లేక రాత్రిలో ఉన్నటువంటి వారేమో మరి నిద్రపోతారు. వారు ఎలాగుంటారనంటే నిద్రపోతూ మత్తులుగా ఉంటారు. తర్వాత వారు మరి ఇంకా పిలిచిన పలకలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ పగటి వారు ఎలా ఉండాలి అంటే వారు అలర్ట్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే సిద్ధముగా ఉండాలి. వారు ఏం చేయాలంటే మేలుకొని ఉండాలి అని ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుంటున్నాం. ఏంటి ఈ దినము మనము ఈ 2 వచనాల్లో ఏం నేర్చుకోవాలని ఆశిస్తున్నాము అనంటే, ఇక్కడ చీకటి లేక రాత్రి అనేది సాతాను సమూహమునకు సంబంధించినది. పగలు అనేది దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించినదై ఉన్నది. కనుక దేవుడు మనకు ఏమని తెలియజేస్తా ఉన్నాడు అనంటే, మనము పగటి వారమై ఉన్నాము గనక మనం విశ్వాస ప్రేమలను కవచము స్థానమును ధరించుకుందుము. ప్రియులారా, ఈ వాక్య భాగంలో నుంచి మనం చూస్తే, మరి వార్త 14వ అధ్యాయము, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 41వ వచనం. ఆయన 3వసారి వచ్చి, మీరు నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలు, గడియ వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపం చేసి అప్పగింపబడుతున్నాడు. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే వారు మరి గెత్సేమనే తోటలోనికి ఆయన వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శిశువులను కూడా వెంట పెట్టుకొని వెళ్తాడు. శిశువులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళి వారికి తెలియజేస్తాడు, మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి, నేను అదిగో అక్కడికి వెళ్ళి ఆ బండ దగ్గర మోకాల్లోనే నేను ప్రార్థన చేస్తానని చెప్పి శిశువులకు తెలియచేసి ఆయన వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన మరి శిశువులతో తెలియజేస్తాడు ఏమనంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని శిశువులకు తెలియజేస్తాడు. అయితే శిశువులు ఏం చేస్తూ ఉంటారనంటే, ఆయన ఏమో ప్రార్థన చేస్తుంటాడు, వీళ్ళేమో కొనికి నిద్రపోతూ ఉంటారు. చూడండి, మనం ఒకసారి ఆలోచిస్తే మరి ఆయన 3 సార్లు వారి దగ్గరికి వస్తాడు, ప్రార్థన చేస్తుంటాడు, శిశువుల దగ్గరికి వస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, మరలా శిశువుల దగ్గరికి వస్తాడు, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు, మరలా శిశువుల దగ్గరికి వస్తాడు. ఎందుకు యేసుప్రభువు వారు ఈ విధంగా వస్తూ ఉన్నారు అనంటే, ఇక్కడ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. రెండవది, మనిషి లేక
ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, లేక దేవునికి దగ్గరగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికమైన జీవితంలో బలపడాలనే ఆలోచన కలిగిన వ్యక్తిలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటి అనంటే, అతను మెలకువగా ఉండాలి. అతను మెలకువగా ఉండాలి. మెలకువత్వం అనేది లేకపోతే అతను నిద్రించే స్థితిలో ఉంటే, అతను మత్తులో ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి నెలకొల్పబడుతుంది. కనుక యేసు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ముందున్నటువంటి సమస్య గురించి తండ్రికి తెలియజేస్తున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించుమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాడు. అదే స్థితిలో నుండి శిశువుల దగ్గరికి వస్తున్నాడు. వీళ్ళేమో మరి కునికి నిద్రపోతున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన 37వ వచనంలో మనం చూస్తే, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఎంత అద్భుతమైన మాట అండి. క్రైస్తవునిగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మనము ఉండాల్సినటువంటి స్థితి ఏంటంటే, మెలకువగా నుండి ప్రార్థన చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మరి యేసు ప్రభువారు మూడోసారి వచ్చి వారితో ఏమంటున్నాడంటే, ఆయన మూడోసారి వచ్చి మీరు ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకునుడి. చూడండి, మొదటి 2 సార్లేమో చాలా అద్భుతంగా మనం ఆలోచించాలి ఈ మాటను. మొదటి 2 సార్లేమో మీరు నిద్రపోవద్దు, మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థించండి, మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, ఒక గడియైన మేలుకొనండి అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు. 3వ వచనంలోనే మూడోసారి వచ్చినప్పుడు 41వ వచనంలోకి వచ్చేసరికి ఇక మీరు నిద్రపోండి అంటూ అలసట తీర్చుకోండి అని అంటున్నాడు. అలసట అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం ఆలోచించాలి. అలసట ఎలాంటి టైంలో తీసుకుంటాం? అలసట మరి తీసుకోవడం వల్ల నష్టం ఏంటో మరి బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తాం. ఇక నిద్రపోండి అని అంటున్నాడు. ఎందుకనంటే మరి రావాల్సిన సమయం వచ్చింది, రావాల్సిన గడియ వచ్చింది, జరగాల్సినటువంటి కార్యక్రమం జరిగిపోతుంది. ఇంకా కొద్ది నిమిషాల్లో మనుష్య కుమారుణ్ణి అప్పగించటానికి ఎవరైతే పనాంగం పట్టారో, ఎవరైతే మరి ప్లాన్ వేస్తూ ఉన్నారో వారు రావటానికి సమయం సమీపించింది. కనుక ఇక మీరు మేలుకున్న ప్రయోజనం లేదు. అవునండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండాల్సిన సమయంలో క్రైస్తవుడు మెలకువగా ఉండాలి. ఘోరం జరిగిపోయిన తర్వాత, అపాయము సమీపించినాక అప్పుడు మనం ఎంత మెలకువగా ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అని. అవునండి, ఎలా కాలిపోయాయి, తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇక్కడ మరి ప్రార్థించాల్సిన సమయంలో శిశువులు నిద్రపోతున్నారు. దేవుడు ప్రార్థిస్తున్న సమయంలో శిశువులు నిద్రపోతున్నారు. అందుకనే ఇంకా మూడోసారి వచ్చి అలసట తీర్చుకోండి అంటున్నాడు. ఈ అలసట వల్ల క్రైస్తవునికి ఉండకూడని లక్షణాలు ఒక 3 ఈ ఉదయం మనం చూస్తాం. మొదటిది ఏంటిదంటే, క్రైస్తవునికి అలసట అనేది ఉండకూడదు. లేక దేవుని పరిచర్యలో సాగుతున్నటువంటి వారు, దేవుని యొక్క
మరి పని చేయొచ్చు దేవుని నడిపింపులో ముందుకు నడుస్తున్నటువంటి వారిలో మొట్టమొదటిది అలసట అనేది ఉండకూడదు. ఈ అలసట అనేది మనిషిని లేక ఆత్మీయ స్థితిలో నుండి పతనం చేస్తుంది. మనం ఒకసారి అలసట గురించి ఒక్క మాటలో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము, అక్కడ ఎంత ఘోరం జరిగిపోయింది అని అంటే మనం అక్కడ చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 13వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా. ఇక్కడ ఒక దైవజనుడు మనకు కనపడుతున్నాడు. ఆయన ఏ ప్రాంతానికైతే వెళ్తాడో ఆ ప్రాంతంలో ఏ పని చేయకూడదో చాలా క్లారిటీగా తెలుసుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వారు ఆ దైవజనుడిని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తూ నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి భోజనం చేసి అలసట తీర్చుకో అని తెలియచేసినప్పుడు ఆ యొక్క ఏదైతే మాట మరి బేతేలునకు వచ్చాడు కదా, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చినటువంటి దైవజనుడు మరి ఏదైతే దేవుడు తెలియచేశాడో, తినకూడదు, అలసట తీర్చుకోకూడదు, అక్కడ నువ్వు చేయకూడదు, ఒకవేళ అలా చేస్తే నువ్వు అక్కడే చనిపోతావు అని ముందుగానే తెలియచేసినప్పుడు ఆ మాట మీద మొదటిగా అయితే నిలబడాడు, కానీ రెండవసారిగా మరి అదే ప్రవక్త వేషంలో ఒక ఆయన వచ్చాడండి. ప్రవక్త వేషంలో, నేను కూడా నీలాగనే ఒక ప్రవక్తను, రా మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి మరి కొంత భోజనం చేసి అలసట తీర్చుకోవాలని అక్కడ చెప్పినప్పుడు ఆ దైవజనుడు అక్కడికి వెళ్ళిపోతాడు. చూడండి, ఆహారం కోసము లేకపోతే మరి అలసట కోసము అక్కడికి వెళ్ళి ఆ యొక్క దైవజనుని అబద్ధమాడతాడు అనే పదం కూడా అక్కడ మనం చూస్తాం. ఆ అబద్ధం యొక్క మాట అక్కడ మనం 18వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నా ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. చూడండి ప్రియులారా, నేటి దినాల్లో మనము అబద్ధపు మాటలను ఏంటో, సత్యమైనటువంటి మాటలు ఏంటో చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ దైవ సేవకుడు మాట్లాడినట్టే, ప్రవక్త మాట్లాడినట్టే ఇతను మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దైవ సేవకుడిని ఏం చేశాడంటే ఇంటికి తీసుకెళ్ళాడు, అన్నం పెట్టాడు, తిన్నాడు. మరలా గాడిదకు గంతలు కట్టి పంపిస్తున్నప్పుడు మార్గ మధ్యలో సింహం వచ్చి అతన్ని చంపేసింది. అలసట వల్ల వచ్చేటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితి ఏంటనంటే, చేయాల్సినటువంటి దేవుని పనిని చేయలేరు. మరి జరగాల్సినటువంటి దేవుని పని జరిగింపలేరు. కారణం ఏంటనంటే, మరి క్రైస్తవుడు ఎప్పటికి కూడా అలసట తీర్చుకోకూడదు. యుద్ధంలో ఉన్నప్పుడు అబ్బా ఇంకా నా వల్ల కాదు, కొద్దిసేపు నేను పోయి రెస్ట్ తీసుకుంటానని అంటారా ఎవరన్నా? యుద్ధం అయిపోయేంత వరకు కూడా పక్కకు వెళ్ళేదానికి లేదు. అది ఎన్ని రోజులు జరిగినా, ఎన్ని గంటలు జరిగినా, ఎన్ని సంవత్సరాలు జరిగినా ఆ సైనికునికి అలసట అనేది ఉండదు. యుద్ధంలో నిలబడాల్సిందే. ఇంకా అన్నం ఉండదు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా మరి యుద్ధములో ప్రారంభంలో ఏ విధంగా అయితే నిలబడుతున్నాడో యుద్ధము ముగింపు వరకు కూడా అలాంటి ఏమంటారంటే అలాంటి శక్తితోనే ఉండాలి. ఏ విధంగా అయితే ప్రారంభంలో ఏ విధంగా అయితే నిలబడుతున్నాడో అంటే చాలా జాగ్రత్తగా మరి ఆ వైపు ఈ వైపు చూసుకుంటూ మరి మెలకువగా ఏ విధంగా అయితే శత్రువు ఏ విధంగా వస్తాడో ఏమో అని అన్ని విధాలుగా చూసుకుంటూ ఉంటాడు కదా.
అలా క్రైస్తవుడు కూడా ప్రతి నిత్యము యుద్ధ సైనికుని వలె మరి మెలకువగా ఉండాలి తప్ప అలసట తీర్చుకుంటానని చెప్పి నిద్రపోవటానికి లేదు. ఈనాడు క్రైస్తవులు చాలా మంది ఏం చేస్తున్నారంటే నిద్రలో ఉన్నారు, నిద్రమత్తులో ఉన్నారు, మేల్కోలేకపోతున్నారు. అందుకనే దశలోనికలో మనం చూసాం కదా, అక్కడ మనము మెలకువగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రియులారా, మరి దినము క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, ఆయన ఎరిగిన వారముగా మనం ఎలాగున్నాం? యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిశువులు వారు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు గనక ఆ సమస్యను ఎదుర్కోలేకపోయారు. యేసు ప్రభువును పట్టుకొని వారు మరి హింసిస్తున్నప్పుడు ఒక్కరు కూడా ఆయన దగ్గర నిలబడలేకపోయారు. ఒక్కరు కూడా మరి ఆయన దగ్గర నిలబడి ఆ సమస్యకు పరిష్కారం లేకపోతే ఆ ఆ యొక్క శ్రమల్లో వాళ్ళు కూడా పాలిభాగస్తులు కాలేకపోయారు. కారణం ఏంటంటే వారిలో మేలుకునే స్వభావం లేదు, అనగా ఆధ్యాత్మికముగా బలపడలేకపోయారు. ఎంతప్పటికీ ఆయన తోటి ఉన్నారు కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు కానీ వారు ఎంతప్పటికీ మరి ప్రయాణం చేస్తున్నప్పుడు రొట్టెలు మర్చిపోయామనో, మరి ఆ అద్భుతాలు చూడాలనో, ఇంకా ఏమేమో ఈట కోసమే భూ సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తున్నారే తప్ప పరలోక సంబంధమైనటువంటి ఆ గొప్ప ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విధానాన్ని వారు చూడలేకపోయారు, వాటి కోసం ఆలోచించలేకపోయారు. అందుకనే వారు ఒక్కరు కూడా, అక్కడ మనం చూస్తాము ఆయన శిశువులు ఒక్కరు కూడా ఆయనతో లేరు అని మాట మనం చూస్తాం. ఇంకా ఇంకా ఆశ్చర్యంగా మనం ఆలోచించాల్సినటువంటి మాట అక్కడ ఏముంటదంటే వారందరూ పారిపోయిరి. చూడండి ఎంత బాధాకరమైనటువంటి మాట చూడండి. వారందరూ పారిపోయిరి. ఎవరు పారిపోతారంటే అల్ప విశ్వాసులు మాత్రమే పారిపోతారండి, నిలవలేరు, వాళ్ళకు భయం ఉంటది. అందుకనే నేటి సంఘాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేస్తారంటే మరి కృంగిపోయి దేవుని విడిచిపెట్టి పారిపోయే స్థితిలో ఉంటారు. దేవుని అంటుకట్టి మరి దేవుని సన్నిధిలో నిలబడటానికి ముందుకు రారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి నా తండ్రిని నేను వదిలిపెట్టను అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ముందుకు సాగేవారు అరుదైపోతున్నారు. అద్భుతం జరిగితే దేవుని దగ్గరికి రావడం, ఏదన్నా మరి కోరుకున్నది జరిగితే దేవుని దగ్గరికి రావడం, జరగకపోతే రాకుండా ఉండడం, రాకుండా ఉండడం, ఇలాంటి క్రైస్తవత్వంలో ఇలాంటివి కూడా జరిగిపోతా ఉన్నాయి. ప్రియులారా, మనం చూస్తాము దేవుని వాక్యంలో మరి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసేసుకోమంటున్నాడు. 2 కన్నులుండి పరలోకానికి వెళ్ళలేకుండా నరకానికి వెళ్ళేదానికంటే నిన్ను శుద్ధినిగా చేస్తూ శుద్ధినిగా చేయటానికి నీ కన్ను ఇబ్బందికరంగా ఉంటే మరి దాన్ని తీసేసుకోమంటున్నాడు. అంటే స్వస్థత ముఖ్యం కాదు. నేనేం చెప్తున్నానంటే స్వస్థత అనేది ముఖ్యం కాదు. మరి విశ్వాస పార్ట్లో ఒక పార్ట్, అంతేగాని అదే మెయిన్ పార్ట్ కాదు. కనుక ఇక్కడ శిశువులు అందరూ కూడా పారిపోతున్నారు. వారు మొదటి నుండి ఇప్పటి ఆలోచన ఏంటంటే స్వస్థ మంచి అమ్మటి వెళ్ళి తినడము, మంచిగా ఉండడము, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ మరి దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క మరి పరిచర్యలో అద్భుతాలు లేక ఆయన ఉద్దేశము కనుక్కోలేకపోయారండి. అందుకని నిలవలేకపోయారు. ప్రియులారా, మనం ఎన్ని సంవత్సరాలు పరిచర్యలో ఉన్నా, లేక క్రైస్తవులముగా మనం ఉన్నా, దేవుని ప్రణాళిక ప్రకారముగా మనం ముందుకు వెళ్ళలేకపోతే మనము మరి ఎడబాటయ్యేటువంటి పరిస్థితి వస్తుంది, విడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని మనం చూస్తాము, ఇద్దరు
ఇసురుతా ఉంటారంట. ఇద్దరు ఇసురుతా ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకడు విడవబడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇద్దరు మంది ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకడు విడవబడతాడు. ఎందుకని ఇలా? ఇద్దరు ఒకే విధమైన పనిలో ఉన్నారు కదా, ఇద్దరు ఒకే విధమైనటువంటి పని చేస్తున్నారు కదా. పోతే ఇద్దరు వెళ్ళాలి, వేరే ఉంటది. పని చేసేది ఇద్దరు ఒకటే చేస్తూ ఉంటారు. మందిరంలో మరి ఇద్దరు ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉంటారు, ఇద్దరు ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉంటారు. కానీ ఒకరేమో మరి దేవునికి ఇష్టలుగా ఉంటారు, ఒకరేమో అయిష్టలుగా ఉంటారు. కారణం ఏంటంటే లోక సంబంధమైన ఆలోచనలు ఒకరిలో ఉంటాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఒకరిలో ఉంటాయి. మనం చూసాం కదా, ఇద్దరు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. సుంకరి సమరయుడు, సమరయుడు సుంకరి, వారు ఇద్దరు ఒకే విధమైనటువంటి మందిరంలోనికి వెళ్ళారు. కానీ వారి స్థితిగతులు వేరు. ఒకరి స్థితిగతి ఒక విధంగా, మరొకరి స్థితిగతి మరొక విధంగా. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎత్తబడేటువంటి గుంపులోనే ఉన్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. మెలకువగా ఉండి ప్రార్థించాలి, అలసట తీర్చుకోకూడదు. ఇంకా అక్కడ యేసుప్రభువు వారు వచ్చి అంటున్నాడు, ఇక మీరు అలసట తీర్చుకోండి, అలసట తీర్చుకోండి. అలసట దేనికి సాదృశ్యం అంటే మరి మరి పతనానికి సాదృశ్యం, పతనానికి సాదృశ్యంగా ఉంది. వారికి ముమ్మార్లు చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని. వారు ఉండలేకపోయారు. ఇంకా చివరికి వారు చేజారిపోయిన పరిస్థితులలో కనపడుతున్నారు. ప్రియులారా, మనకు కూడా దేవుని వాక్యం అనేక సార్లు వినపడుతూ ఉంది, కానీ దాన్ని గ్రహించుకోలేకపోతున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా చివరి దినాల్లో, చివరి గడియలో, చివరి సమయాల్లో మనము ఇప్పుడైనా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి దేవునికి దగ్గరగా ఉండగలిగితే మనము ఆ యొక్క ప్రమాదకరమైన స్థితిలో నుంచి తప్పించుకునే వారిగా ఉంటాము. ఇంకా అలాగనే నిర్లక్ష్యంగా ఉంటే మనము మరి విడిపోయేటువంటి పరిస్థితిలోనికి మనం వస్తాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనము అలసట తీసుకునే వారిగా మనం ఉండకూడదు. మనము నిరంతరము యుద్ధ వీరులుగా ఉండాలి, నిరంతరము యుద్ధములో సైనికులాగా మనం ఉండాలి. దేవుని పరిచర్య చేయుచున్నటువంటి వారిమైతేనేమి, మరి దేవుని విశ్వసించిన విశ్వాసులుగా ఉన్నటువంటి మన అందరం అయితేనేమి, యుద్ధ సైన్యంలో సైనికులు ఏ విధంగా అలర్ట్గా ఉంటాడో మనం అందరము కూడా అలా అలర్ట్గా ఉండకపోతే ప్రమాదకరమైన పరిస్థితి ఏంటనంటే ఎవరిని మృంగుదునా అని సాతాను ఎదురు చూస్తూ ఉంది. అది అలసట తీర్చుకోవట్లేదండి. విచిత్రము ఏంటి అనంటే క్రైస్తవునిగా ఉన్న మనం అలసట తీర్చుకుంటున్నాం, సాతాను మాత్రం అలసట తీర్చుకోవట్లేదు, అది రెస్ట్ తీసుకోవట్లేదు. అది ఏం చేస్తుందంటే సమయాన్ని చాలా బాగా వాడుకుంటా ఉంది. సెకండ్ కూడా అది రెస్ట్ తీసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఈ సెకండ్లో నేను రెస్ట్ తీసుకుంటే ఒక ఆత్మను నేను కోల్పోతాను, ఆ ఆత్మను నేను సంపాదించుకోవాలని సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మృంగుదునా అని అది ఎదురు చూస్తూ అది క్షణము కూడా రెస్ట్ తీసుకోకుండా ఉంటుంది. మనమేమో మరి మన భక్తి ఎలా అయిపోతుంది అనంటే స్టార్టింగ్లో దేవుని విశ్వసించినప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎంత అపురూపమైన భక్తి చూపిస్తాము. ఎప్పుడు లేయడము ప్రార్థన చేసుకోవడం, ఎప్పుడు లేయడము వాక్యం చదువుకోవడం, ఎప్పుడు లేయడం దేవుని గురించి మాట్లాడుకోవడం, ఎప్పుడు లేయడము ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉంటాం. అది రాను 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 మెల్లమెల్లగా దేవునికి ఇంకా
మనం దగ్గర అవుతామేమో అని ఆలోచిస్తే కావట్లేదు. అప్పుడు గంట ప్రార్థన చేసుకునేటోళ్ళము ఈరోజు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకునే పరిస్థితిలో క్రైస్తవుడు లేడు అని అంటే ఎంత బాధపడాలండి. ఒకసారి ఆలోచించండి, ఎలా వెళ్ళిపోతుంది మన భక్తి, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, ఈ దినము ప్రార్థన ఎంత సింపుల్గా చేస్తున్నారంటే, మరి చొక్కా తగిలించుకొని గుండీలు పెట్టుకునేంత షేపు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఎంత తొందరగా చొక్కా తగిలించుకొని గుండీలు ఏ విధంగా అయితే ఎంత తొందరగా పెట్టుకుంటామో ప్రార్థన ఆ విధంగా ప్రారంభించి ఆ విధంగా ముగిస్తా ఉన్నారు. ప్రార్థన జీవితం అనేది తరిగిపోయింది క్రైస్తవులకు. బిజీ షెడ్యూల్ అయిపోయారు. చూడండి ఒకసారి మిషనరీస్ చరిత్రలు మనం చూస్తే వారు ప్రార్థన గంటల సేపు చేసేవారు. అందుకనే వారు అసాధ్యమైన పనులు కూడా చేయగలిగారు. వారు మరి అనాగరికంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో కూడా వారు అన్ని శోధనలు అన్ని బాధలు భరించారంటే మెయిన్ కారణం ప్రార్థన కాదా? ఈ రోజుల్లో మనము మరి చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న శోధనలకు కూడా మనం భయపడుతున్నామంటే ప్రార్థనా శక్తి మనలో లేకపోవడం వల్ల. ప్రార్థించే సమయంలో పడుకొని నిద్రపోవడం, ప్రార్థించే సమయంలో ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం, ప్రార్థించే సమయంలో ఏదో ఒక విధమైనటువంటి టైం పాస్ చేసుకోవడం ఎంత బాధాకరమో చూడండి. క్రైస్తవునిగా ఉన్న ప్రేమైన దైవ సేవకులారా, సంఘస్థులారా, విశ్వాసులారా, ఉదయకాలం ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇంకా అలసట తీర్చుకునే సమయం వస్తా ఉంది. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఈ సమయంలో నీవు నేను ఒక సైనికునిగా నిలబడలేకపోతే ఎంత ప్రమాదకరమో మనం ఆలోచిద్దాం. కనుక నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. మరి నిద్రపోయే సమయం కాదు ఇది. అలసట తీర్చుకునే సమయం అంతకన్నా కాదు. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసే సమయం, మనం మెలకుగా ఉండి యుద్ధంలో నిలబడేటువంటి సమయం. ఈ సమయంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదంలోనికి పడిపోతాం. కనుక ఆలోచిద్దాం. యేసు యందు మనం మన నిరీక్షణను, మన యొక్క విశ్వాసాన్ని దినదినము పురికొల్పుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఆయన పరిచర్యలో ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సమయాన్ని మరి పెద్దలకు అప్పచెప్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబ్ పాస్టర్ గారికి చాలా చాలా వందనాలండి. వందనాలు అయ్య గారు. ఆత్మీయ సందేశాన్ని తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ముఖ్య గమనిక అండి. రేపు అనగా 29 మార్చి 2024 శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఒక ప్రత్యేకమైన ఆరాధన, సిలువ 7 మాటల ఆత్మీయ ధ్యానములు ఉదయముననే 4:30కే, రేపు ఒక అరగంట ముందే గూగుల్ మీట్ లో ఓపెన్ చేసి మీ అందరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ప్రభువునందు ప్రభుల వారితో పాటు మీ దీన సేవకులము 4:30 కల్లా గూగుల్ మీట్ ఓపెన్ చేస్తాము. కరెక్ట్గా 4:30కు ప్రారంభ ప్రార్థన ద్వారా రేపటి శుభ శుక్రవారపు సిలువ మాటల ధ్యానములు ప్రత్యేక ఆరాధన ప్రారంభమవుతుంది. దయచేసి గమనించండి. ఒక్కొక్క మాట ఒక్కొక్కరు క్లుప్తముగా, అంటే ఒక పాటతో మధ్యలో ఒక్కొక్క మాటకు ఒక పాట ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. సిస్టర్ ఆశా కల్వాల పాటతో కలిపి 10 నిమిషాలు ఒక మాట ధ్యానించడానికి, ఆ పాటతో కలిపి 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 6:15 కల్లా కరెక్ట్గా హిందీ సెషన్ ప్రారంభించాలి. మరి నార్త్ ఇండియా, నేపాల్, మన దేశ సరిహద్దుల అవతల నుండి కూడా అనేక మంది వస్తారు ఎంతో ఆశతో. కాబట్టి హిందీ సమయానికి ఆటంకము కలిగించకుండా
6:15 ముగించుకోవాలి కాబట్టి దయచేసి గమనించండి. మొదటి మాట పాస్టర్ డేవిడ్ రాజు గారు కర్నూలు నుండి. అయ్యా వందనాలండి. డేవిడ్ రాజు గారు వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఉన్నారా? వందనాలు సార్. వందనాలు సార్. మొదటి మాట మీరే కరెక్ట్ గా 4:50 మీకు సమయం ఇవ్వబడుతుంది గారు. 4:30కే రేపు ఉంటది. 4:50 మీకు సమయం ఇవ్వబడుతుంది. మొదటి మాట. తర్వాత రెండవ మాట జయ పాస్టమ్మ గారు గుంటూరు నుండి. అమ్మ వందనాలండి. జయ పాస్టమ్మ గారు. జయ పాస్టమ్మ గారు వందనాలండి. ఉన్నారా? హిమశ్రీ గారు ఉన్నారా? చూడండి. హిమశ్రీ గారు, జయ గారు ఉన్నారా? జయమ్మ గారు వందనాలండి. మంచిదండి. మూడవ మాట మహిమకుమారమ్మ గారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి. ఈ దినం మన మధ్యలో లేరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రార్థన అవుతూ ఉన్నది. నిన్న రాత్రి ఆల్ నైట్ ప్రార్థన స్టార్ట్ చేశారు. తెల్లవారులు జరుగుతుంది కాబట్టి అమ్మగారు రేపు ఉంటారు. మూడవ మాట. నాలుగో మాట పాస్టర్ పల్లె యాకోబు గారు ప్రకాశం జిల్లా. అయ్యగారు వందనాలండి. ఓకే ఓకే అయ్యగారు. నాలుగో మాట మీరు దయచేసి సమయం మాత్రం పాటించండి, ఎందుకంటే హిందీ వాళ్ళు ఆటంకపరచబడతారు. ఐదవ మాట పాస్టర్ లాజరస్ గారు కాకినాడ. లాజరస్ గారు, పాస్టర్ లాజరస్ గారు ఉన్నారా? ఐదో మాట పాస్టర్ లాజరస్ గారు కాకినాడ. ఆరో మాట జాన్సన్ గారు విశాఖపట్నం. జాన్సన్ గారు ప్రైజ్ ద లార్డ్. ఓకే పాస్టర్. ఆరో మాట జాన్సన్ గారు విశాఖపట్నం. ఏడో మాట సిస్టర్ సిహెచ్ ప్రేమలత హైదరాబాద్. వారు కూడా రేపు మన మధ్యలో ఉంటారు. ఈ 7 మాటలు ధ్యానించుకుందాము. ప్రత్యేకముగా సిద్ధపడి క్లుప్తముగా మంచి సందేశము, ఆత్మీయ సందేశము తీసుకొని రండి. ఉదయాన్నే దేవుడు మనందరినీ ఒక్కో మాట ఎంతసేపు గారు? అయ్యా ఒక్కో మాట ఎంతసేపు చెప్పొచ్చు? 10 నిమిషాలా, 15 నిమిషాలా? అట్లా 15 నిమిషాలు అయితే సమయం సరిపోదు. ఓకే ఓకే 10 సెషన్ కరెక్ట్ గా 7:15 మొదలు పెడతాము, ఎందుకంటే వాళ్ళు దూరం ఇక్కడ వచ్చేస్తున్నారు. చూడండి ఎంతమంది వచ్చేసారో హిందీ వాళ్ళు. అవునవును. 4:30కు ఓపెన్ చేద్దాము రేపు, ఒక అరగంట ముందుగానే. రేపు మాత్రం శుభ శుక్రవారపు 7 మాటల సిలువ 7 మాటల ధ్యానములు ప్రత్యేకంగా మధ్యలో పాటలు పాడుతూ ఒక్కొక్క చరణము ప్రత్యేక ఆకర్షణగా సిస్టర్ ఆశా కల్వాల విశాఖపట్నం నుండి. దయచేసి గమనించండి, 10 నిమిషాలకు ముందుగానే మీరు ముగించవలసి ఉంటది 7 మాటలు. మంచిదండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈనాటి తెలుగు సభ ముగించుకుందాం. నేను ముగింపు ప్రార్థన చేస్తాను. యాకో పాస్టర్ గారు ఆశీర్వాదం ఇవ్వండి. పరిశుద్ధుడా కృపగల తండ్రి, మా ప్రభువా నాయన, ఇదిగో మొదటి తెస్సలోనిక పత్రిక 5:7 వచనాలు ధ్యానించడానికి అది చాలా చక్కగా పగటి వారమని, మెలకువగా ఉండాలని, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని, అలసిపోకూడదని మా విరోధి సాతాను అలసట లేక నాయన ప్రభువ కునుకక నిద్రపోక పరధ్యానముగా ఉండక వాడి పని కొరకు వాడు ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడు. అయితే ప్రభువ కొదమ సింహమైన యేసు క్రీస్తు ప్రభుల వారి సేవకులము నాయన, పరలోక సైనికులము మేము ఇంకా ఎంతగానో మెలకువగా ఉండాలి. దినదినము వాడిని ఓడించాలి. వాడి బంధకాలలో నలిగిపోతున్న, నశించిపోతున్న ఆత్మలను విడిపించి తీసుకురావాలి. నీ రాజ్య స్థాపన చేయాలి. కాబట్టి మాకు అలసట లేదు, మాకు విశ్రాంతి లేదు. మా ప్రభుల వారు వచ్చినప్పుడే మా అలసిన ప్రాణములకు విశ్రాంతి. ఆయన మమ్మను రొమ్మున ఆంచుకొని కౌగులించుకొని ముద్దు పెట్టి మా కన్నుల బాష్ప బిందువులు తుడుచున్నంత వరకు మేము పోరాడాలి. యుద్ధము పోరాటమే ప్రభువా, దినదినము పోరాటము, దినదినము మాకు విజయోత్సవము. ఆయన వాక్యం అందించిన మీ దాసుని దీవించండి. ప్రత్యేకముగా రేపటి ఉదయకాలపు 4:30కే గూగుల్ మీట్ ఆన్ చేస్తాము. 7 మాటలు ధ్యానించుకుంటాము. 7 నీ భక్తుల ద్వారా, సేవకుల ద్వారా, సేవకురాండ్ర ద్వారా మీరు మాతో మాట్లాడుతారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుతున్నాం. సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు మీకు చెల్లించి యేసయ్య అతి పరిశుద్ధమైన నామముననే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 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 అందరికి వందనాలయ్య గారు.